అయితే లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాం పాండాని. పైకి ఎక్కింది కానీ దానికి ఎయిర్ కండిషనర్ రూమ్ ఉందంట కింద. ఈ సాలడ్ ఎంత బాగా ఇచ్చారంటే ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. దానికి ఆ జూ కీపర్ ఫ్రూట్స్ ఇస్తున్నారు. మరి ఏంటంటే జిరాఫ్స్ ఈ ప్లేస్ కి రావాలంట, వాటికి ఆకలేస్తే వస్తాయి. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు సాటర్డే. ఈ రోజు అయితే మనం వెళ్ళబోయేది జూకి, అట్లాంటా జూకి. అట్లాంటా జూకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఈ పాండా. సో మీరు చూసుంటారు మన ప్రీవియస్ వీడియోస్ లో, తమన్వికి ఈ పాండా టాయ్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ పాండా అంటేనే చాలా ఇష్టం. సో ఎప్పటి నుంచో అడుగుతుంది పాండా చూడాలి, నేను రియల్ లైఫ్ లో పాండా చూడాలి అంటే అట్లాంటా జూలో పాండా ఉంటుంది. ఈ రోజే జూకి ఎందుకు ప్లాన్ చేసామంటే, ఈ రోజు మా కౌంటీ రెసిడెంట్స్ అందరికి ఫ్రీ ఎంట్రీ అన్నమాట జూకి. మామూలుగా అయితే పర్ హెడ్ $35 $40 ఉంటుంది ఎంట్రీ ఫీ. ఈ రోజు మన నలుగురికి కలిపి ఒక $130 అట్లా అవుతుంది. ఈ రోజు అయితే ఫ్రీ ఎంట్రీ. సో దాని మామ్ ని మీట్ అవుతుందంటే ఇప్పుడు ఈ పాండా. సో మన ప్లేస్ నుంచి జూకి వెళ్ళినప్పుడు మనకి డౌన్ టౌన్ అంతా వస్తుంది. సో మనం డౌన్ టౌన్ నుంచి వెళ్తున్నాము ఇప్పుడు. అట్లాంటా డౌన్ టౌన్ చాలా బాగుంటది. ట్రాఫిక్ కూడా బాగా ఉంటది. మాకు డిలే చూపిస్తుంది, 5 minutes డిలే. ఇదంతా ట్రాఫిక్ ఉంది. జనరల్ గా మేము డౌన్ టౌన్ లోంచి వెళ్తున్నప్పుడు మాకు ప్రతిసారి ట్రాఫిక్ అయితే ఎదురవుతుంది. స్లోగా వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే చూసారా, మూవింగ్ వెహికల్స్ అలా ఉన్నాయి. ఎల్లోలో చూపిస్తుంది ట్రాఫిక్ అంతా. కోకోకోలా ఫ్యాక్టరీ. అసలే ట్రాఫిక్ లో లేట్ అయింది అనుకుంటుంటే ఇక్కడ ఎమర్జెన్సీ వెహికల్ ని పార్క్ చేస్తున్నారు ఫైర్ స్టేషన్ ఎదురుగుండా. ట్రాఫిక్ అంతటిని ఆఫ్ చేసేసారు. సో లేట్ లో లేట్, ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇది చూస్తుంటే అనిపిస్తుంది, ఇంత పెద్ద వెహికల్, లాంగ్ లెంత్ ఉన్న వెహికల్స్ ని డ్రైవ్ చేయడమే కాదు, పార్క్ చేయడం, రివర్స్ చేయడం, టర్న్ చేయడం, ఇవన్నీ చాలా కష్టమైన పని. సో మనం అయితే జూ దగ్గరకు వచ్చేసాము. పార్కింగ్ అయితే లేదు లోపల, మేము ఇట్లా రోడ్ లోనే పార్క్ చేసుకున్నాము. సో పాండా చూస్తున్నానన్న ఎక్సైట్మెంట్ లో పాండా కలర్స్ వేసుకున్నది డ్రెస్ కూడా. ఫ్యామిలీ డే అని ఉంది కదా, దీనికి వచ్చాం మనము. మన ఐడి కార్డ్ చూపిస్తే మన కౌంటీ వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనల్ని లోపలికి అలౌ చేస్తారు. సో మనం ఈ లైన్ లో వెళ్ళాలి. కౌంటీ వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ. సో ఐడి కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గ్యాస్ బిల్ కానీ, వాటర్ రిజిస్ట్రేషన్ కానీ, ఎంప్లాయీ ఐడి కానీ ఏదైనా చూపించవచ్చు. సో మనం ఎంట్రన్స్ లో ఉన్నాము ఇప్పుడు. ఫ్లెమింగోస్ నుంచి కొంచెం ముందుకు వస్తే
ఇట్లా ఈ యాక్టివిటీ అంతా ఉంది. I want to show you how I do monkey bus. ఓకే, I'm a bamboo trees. మా కాన్సన్ట్రేషన్ అంతా పాండా మీదే ఉంది ప్రస్తుతానికి. మిల్కీ అవుల్ అంట, మెడబల్లే తిప్పుతోంది అసలు. ఇది పెట్టింగ్ జూ. సో ఈరోజు చాలా ఎండగా ఉంది. నో గోట్ ఫీడ్ టుడే అని ఇచ్చారు. చూద్దాం. ఉన్నాయి ఇప్పుడు, ఫీడింగ్ అయితే లేదంట. ఐఎమ్ ఎక్సైటెడ్ అంటుంది తమన్వి. ఒక మెయిన్ పర్పస్ పాండా కోసం వచ్చింది. సో తన చేతిలో ఉన్న బొమ్మకి మామ్ అంట ఇప్పుడు మేము చూడబోయే పాండాస్. సో పాండాస్ ని ఇట్లా తీసుకొచ్చారంట. హిస్టారిక్ ల్యాండింగ్. 2 పాండాస్ ని తీసుకొచ్చాను అనమాట. అప్పుడు పాండా పూ అంట ఇది. హ్యాపీగా పడుకుని అది రిలాక్స్ అవుతుంది. అయితే లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాం పాండాని. దానికి చాలా హ్యాపీ అనిపించింది పాండాని చూసి. బయట పాండా స్టోర్ ఉంది, ఎక్స్క్లూజివ్ గా పాండా స్టోర్ అన్నమాట. ఇది బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ పాండా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, చాలా కాస్ట్లీగా ఉన్నాయి. $110 అంటే ఇది బిగ్ది కదా. ఈవెన్ స్మాల్ కూడా 56, 65 అట్లా ఉన్నాయి. తమన్వి చేతిలో ఉన్న పాండా అయితే మేము ఐకియాలో కొన్నాము. అది $3 కి కొన్నాము. మంచి చూపించమ్మా నీ పాండా ఒకసారి. ఈ పాండా మేము ఐకియాలో తీసుకున్నాము $3 కి. అంతే. ఇట్లా సోవెనిర్ షాప్స్ లోకి వస్తే కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఏంటిది? ఇది లాలీపాప్. అందుకని మేము మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాము, ఏమన్నా తినేసి వెళ్దామని. ఇక్కడ అయితే కూర్చున్నాము మా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ. అని ఇట్లా ఇచ్చారు. మ్యాక్ అండ్ చీజ్, ఒక స్నాక్ అండ్ యాపిల్ సాస్, సాలెడ్ ఇట్లా ఇచ్చారు. అంతా వెజ్ సాలెడ్ ఇది. అండ్ సోవెనిర్ కప్ ఇచ్చారు మాకు. ఈ సోవెనిర్ కప్ లో డ్రింక్ ఉంది, సాఫ్ట్ డ్రింక్. ఈ సాలెడ్ ఎంత బాగా ఇచ్చారంటే ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, చీజ్, క్వినోవా, ఈ వెజిటేబుల్స్, లెక్చర్స్. ఇందులో క్వినోవా కూడా ఇచ్చారు. ఇవన్నీ వెజిటేబుల్స్. అండ్ ఇదేమో బటర్ స్క్వాష్ ఉంటది కదా, గుమ్మడికాయ, పంకిన్, దాని ప్యూరీ మాట. అది కూడా చాలా రిచ్ ఇన్ ఐరన్. నేనైతే టేస్టీగానే ప్రిఫర్ చేస్తాను. నేను మరీ ఇంత సాలెడ్ ఈ రేంజ్ లో తినలేను అసలు. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వేరే యానిమల్స్ అన్ని చూడడానికి, ఇంకా లైన్, టైగర్, ఎలిఫెంట్, ఈ యానిమల్స్ అన్ని చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇక్కడ గొరిల్లా ఉంది. హ్యాపీ ప్లేస్, హ్యాపీ ఫేస్. రాంగ్ టైం ఏమో, అన్ని ఇన్యాక్టివ్ గా చక్కగా పడుకుని ఉన్నా. ఈ ఉయ్యాల్లో పడుకుని ఉంది ఈ గొరిల్లా అయితే. ఇంకెక్కడా కనిపించట్లేదు. దానికి ఆ జూ కీపర్ ఫ్రూట్స్ ఇస్తున్నారు అన్నమాట. సో ఇవి చాలా తెలివైన యానిమల్స్. ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీలో ఈ క్యారెక్టర్ ఏంటంటే టీచర్.
అంత తెలివైనవి కాబట్టి. టర్నింగ్ రెడ్ మూవీలో ఉండే రెడ్ ప్యాండా ఇది. 4 years old. She came to us a couple of years ago from the Nashville Zoo in Tennessee. దీని హౌస్ బాగుంది, చక్కగా వుడ్ తో కట్టారు ఇట్లా హౌస్ లాగా. కానీ అదైతే ట్రీలో ఉంది, ట్రీ మీదకి ఎక్కేసి ఉంది. పైకి ఎక్కింది కానీ దానికి ఎయిర్ కండిషనర్డ్ రూమ్ ఉందంట కింద. సో అది కిందకి వచ్చేస్తుంది ఆ రూమ్ లోకి వెళ్ళిపోవడానికి. రెప్టైల్స్ దగ్గరికి వచ్చామో, ఎంత పెద్ద స్నేక్ ఉందో అసలు. ఏం స్నేక్ ఇది? అనకొండ, బేబీ అనకొండ. బేబీ ఇంత పెద్దగా ఉంది. ఈ స్నేక్ చూడండి మొత్తం గ్రౌండ్ లో కలిసిపోయింది. రియల్ గా మనకి ఇది కనిపించినా సరే మనం ఐడెంటిఫై చేయలేము. నాకు ఈ బల్లలు ఇవంటే చిరాకంటే ఇక్కడికి తీసుకెళ్తున్నారు. నేనైతే చూడండి బాబాయ్, నాకు ఈ రెప్టైల్స్ ఈ బల్లలు అంటే చాలా అలర్జీ చూడడానికి కూడా. సో నేను స్ట్రైట్ వెళ్ళిపోతున్నాను, నేనైతే చూడట్లేదు. ఎక్కడన్నా కూర్చున్నారా? ఏసీ ఉంది కదా. వాటికే కాదు మనుషులకు కూడా కొంచెం చల్లదనం కావాలి. ఇక్కడ ఫ్యాన్ పెట్టారు, అందరూ అక్కడ వచ్చి ఫ్యాన్ దగ్గర చల్లగాలి పీల్చుతున్నారు. మా ఫ్రెండ్స్ చాలా మంది కనిపిస్తున్నారు ఈ రోజు, ఫ్యామిలీ డే కదా. సో అందరూ వస్తున్నారు అన్నమాట. తమన్వికి జిరాఫ్ ఫీడింగ్ చేయాలని ఉంది, లెక్ట్యూస్ ఫీడ్ చేయాలని. ఇప్పుడు ఏంటంటే జిరాఫ్స్ ఈ ప్లేస్ కి రావాలంట, వాటికి ఆకలేస్తే వస్తాయి. సో మనం అవి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఈ లైన్ లో. సో మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా అవి ఆ జూ కీపర్ వాళ్ళు చెప్తున్నారు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ రైట్ నౌ అని చెప్పి. సో మనకి ఇంకా ఆప్షన్ లేదు. ఇవి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అంట. మనం చూసే రెగ్యులర్ ఎలిఫెంట్స్ గ్రే కలర్ లో ఉంటాయి కదా, ఇవి కలర్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకలాంటి ఆరెంజ్ షేడ్ మట్టి రంగులో అనిపిస్తున్నాయి. జూ అంతా తిరిగి తిరిగి మేమైతే చాలా అలసిపోయాము. బయట టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో లైన్స్ ఉన్నాయి ఇక్కడ, హ్యాపీగా బొజ్జుని రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇప్పుడే నడుచుకుంటూ ఇటు వస్తుంది ఈ రైనోసరస్, మళ్ళీ వెళ్ళిపోతుంది. అయిపోయిందంతా, మనం తిరిగి కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇప్పుడైతే మనకి చూసుకోవడం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంతటితో ఈ వ్లాగ్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.